వాళ్ళ ఫీడ్బ్యాక్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉంటే నిజంగా వాళ్ళు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే మనం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో మనకు 5 సంవత్సరాలు డ్యూరేషన్ పీరియడ్ ఉంది. అయినా కూడా 23 నెలలలో మనము ఆల్రెడీ ఉచిత బస్సు ఇస్తున్నాము, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాము, 500కే గ్యాస్ ఇస్తున్నాము. ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటా పోతే తర్వాత డ్వాక్రా మహిళలకి లోన్స్ ఇస్తున్నాము. ఇట్లా చెప్పుకుంటా పోతా ఉంటే ఎన్నో ఉన్నాయి. కాబట్టి మేమంతా కూడా పబ్లిక్లో వెళ్తా ఉంటే ఇవాళ మాకు అందరికీ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ అన్నని గెలిపించుకుంటాము మేము. రేపటి నాడు ఏంటంటే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి యువకుడు ఇక్కడే ఉంటారు కాబట్టి గోపీనాథ్ గారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి మూడోసారి కూడా ఆయనే అనుకుంటాను. సో ఏమీ ఒరిగింది ఏం లేదు, చేసింది ఏమీ లేదు. ఈసారి ఖచ్చితంగా మేము నవీన్ యాదవ్ అన్నని మేము గెలిపించుకుంటాము. బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపించుకొని మీ తమ్ముడితో మేమంతా పని చేయించుకుంటాము. లోకల్ వ్యక్తి కాబట్టి అని చెప్పేసి ప్రతి ఇంట్లో ప్రతి మనుషులు ప్రతి వాళ్ళు గల్లీలో కానీ ఇంట్లో కానీ ప్రతి ఇంట్లో ఎవరిని పలకరించినా అదే చెప్తున్నారు. మాకు మంచి పాజిటివ్నెస్ ఉంది. మేము ఖచ్చితంగా 50 నుంచి 60 వేల ఓట్ల మెజారిటీతో మేము గెలుస్తున్నాం అని చెప్పేసి మీ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.